హలో వ్యూయర్స్, ఈరోజు మనం శివతాండవం అంటే ఏమిటో చూద్దాం. ఎర్రటి శిరోజాలతో హిమాద్రిపై పరమేశ్వరుడు చేసే నృత్యమే శివతాండవం. శివుని డమరకం నుండి వెలువడ్డ శబ్దాలే భాషగా మారిందని చెప్తుంది సనాతన ధర్మం. అంటే శివతాండవంలో ఉదించే సూర్యుడు, సముద్రపు ఘోష, గ్రహాల భ్రమణం, ప్రళయకాల ఉరుములు, మెరుపులు, ధ్వనులు ఉంటాయి. పరమేశ్వరుడికున్న 4 చేతులు 4 దిక్కులుగా సూచిస్తాయి. స్వామివారి హస్తాల్లో ఒక దానిలో డమరకం ఉంటుంది. దీని ద్వారా నాదం వెలువడుతుంది. మరో హస్తం అర్ధచంద్ర ముద్రలో కనిపిస్తుంది, జ్వలించే అగ్నిని కలిగి ఉంటుంది. ఇంకో చెయ్యి అభయముద్రలో ఉంటుంది. ఇది సమస్త ప్రాణకోటికి అభయాన్నిస్తుంది. 4వ చెయ్యి స్వామి పాదాలను సూచిస్తుంది. ఆయన చరణాలను నమ్ముకుంటే చాలు రక్షణ లభిస్తుందని తెలుస్తుంది. ఇంకా అసలు శివుడు శివతాండవం చేసిన ప్లేసెస్ ఎక్కడున్నాయి, ఆ టెంపుల్ ఏ టెంపుల్లో శివతాండవం చేశాడు, ఇలాంటి సమాచారం అంతా మన లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఎవరైనా. నా వీడియో కనుక నచ్చింటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.